కింటా వచ్చి 15,000 కొనుగోలు ధర. పెట్టుబడి ఎకరానికి ₹1,00,000 అయింది. ఒక 10-12 కట్టలు ఎకరానికి పిండి కట్టలు 10 బస్తాలు ఈ ఒక 10-12,000 అవుతాయి గుంజలు ఈ పందులు వేయటానికి. మీకేమన్నా మిగులుతుంది దానిలో? ఎకరానికి 20-30,000 మిగులుతుంది. ఇంకోటి ఈ వస్తువులు దేని ఉపయోగం వస్తుంది? సిగరెట్లకి, గుట్టకాలకి, పాన్ పొరాకి మార్కెట్లో సేల్ అవుతుంది. మీరు డైరెక్ట్ అమ్ముకుంటారా లేకుంటే ఐటీసీ వాళ్ళు కొంటారండి? ఐటీసీ కొంటారు, ఐటీసీ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఓకే. మీకు విత్ బిల్లా లీగలా ఎట్లా ఉంటుంది? తాళ్ళు లెక్క అండి. ఓకే. సూపర్వైజర్ ఉంటారా? ఈ కంపెనీ మీద సూపర్వైజర్ ఉంటాడు, అతను వచ్చి వేపిస్తాడు మాట ఓకే రేట్లు అన్ని. అది పంట ఎట్లా చేస్తారు? పంట ఏముందండి, మొక్కేసాక నీరు పెట్టడం, బోధి మీద నాటుతారండి. బోధి తోలి బోధి మీద 2 పక్కలు వచ్చేస్తారు, ఒక పక్క. ఎన్ని రోజులు వస్తాయి? ఇది 45 రోజులకు వస్తుంది. ఎన్ని నెలల వరకు మీరు ఒక్కొక్క ఆకు దింపుతారు? 40 రోజులకి ఆకు కొట్టడం, మూడు సార్లు కొట్టాలి. 3 కొట్లకి అయిపోయింది. నారు బాస్తామండి. ముందు 30 రోజులు నారు వచ్చేసిద్ది. 30 రోజులు నారు రాగానే మళ్ళీ పేక్కొచ్చి మేము 30 రోజులకి ఆగు బండిస్తాం. ఆగు బండించినాక ఆకు వచ్చినాక ఇట్లా పంటకు వచ్చినాక ఒలిచి పందులు లేచి కడతాం. కట్టినాక మాకు బయర్ వచ్చి కోపిస్తారు. మొత్తం కోపించి చెక్కులు కట్టేస్తారు. చెక్కులు కట్టి ఇంటికి వచ్చి మండేస్తాం. మండేసినాక ఒక నెలకి మండ భాగాల నుంచి చెక్కులు కట్టి పంపిస్తాం. మళ్ళీ పైకి కంపెనీకి పంపిస్తాం. కంపెనీకి పంపించినాక రేట్లు పడ్డాక మాకు 15 రోజులకి 20 రోజులు డబ్బులు పడతాయి అకౌంట్లో. డబ్బులు పడ్డాక మాకు అప్పుడు మేము పోయి డబ్బులు చేసుకుంటాం. లీగల్ కదా అంతా? అంతా లీగల్ ప్రాసెస్ అంతే, గవర్నమెంట్ లీగల్. దేనికి ఉపయోగం వస్తుంది? ఇది కైనీలకి, గుట్టకాలకి, సఫారీలకి ఓకే అంటే పోతాయి. అన్నిటికీ పోతాయి. మీకు కూలీ మిగులుతుందా? మాకు కూలీ మిగలదండి. ఇది టైంకి వస్తుందా? మట్టికి అంత మట్టి సరిపోద్ది మాకు. మీకు అన్నిటికీ కూలీ టైంకి ఇస్తారా? టైంకి కూలి ఇస్తారు. ఓకే. మీకు ఏమైనా ఇబ్బంది లేవు కదా? ఆల్రెడీ మీకు హెల్త్కి ఏం ప్రాబ్లం లేవు కదా? ఏం ప్రాబ్లం లేవు. అది పచ్చిగా ఉంటాయి కాబట్టి. ఎండకి ఇబ్బంది పడతారా? గ్రామ పంచాయతీ సంచా కదా, సరిపోద్దా? సరిపోదు. కూరగాయలు ఏం తెంపాలి?